ఆంధ్రుల జీవనాడిగా చెప్పబడుతున్న పోలవరానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. 2027 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి సంబంధించిన నిధుల సమీకరణతో పాటు ఇతర విషయాల్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు గారు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన అత్యంత కీలకమైనటువంటి ప్రకటన. రేపు అంటే 2029 ఎన్నికల నాటికి అతి ప్రధానమైన అంశాలలో పోలవరం కూడా ఒకటి కాబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట. అంటే గతంలో 2019 నాటికి 71% పోలవరాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టయానికి పూర్తయిన పోలవరం 74%. అంటే 5 ఏళ్లలో 3%, కనీసం ఏడాదికి 1% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే. జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? అనివార్య కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవడం వల్ల ఏమైంది? దాని కాస్ట్ పెరిగిపోయింది. తర్వాత ఇతర అంశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక నిపుణుల కమిటీని వేసి పోలవరం పనుల మీద ముందుకు సాగాలా లేదా ఏదైనా మళ్ళీ అదనపు పనులు చేయాలా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఆల్రెడీ ఒక పరిశోధన కోసం టీంను కూడా వేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా మేము పోలవరం మీద ముందుకెళ్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పనులు చేయకపోవడం వల్ల పని జరగలేదు సరికదా అంటే గతంలో జరిగిన పనికి కూడా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి పోలవరం మీద నాకు తెలిసి ఒక 5-6 సార్లు మాట తప్పాడు. మొదట 2021 జూన్కి అన్నాడు, తర్వాత 2021 డిసెంబర్ అన్నాడు, 22 ఖరీఫ్ అన్నాడు, 23 ఖరీఫ్ అన్నాడు, 23 అసెంబ్లీ సమావేశాల్లో ఆ పోలవరం ప్రాజెక్టు మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, ఎప్పుడు పూర్తవుద్దో చెప్పలేమన్నాడు. అలాగే మనకు తెలుసు అనిల్ కుమార్ యాదవ్, మొదట ఆ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావయ్యా అంటే ఆయన సోమవారంలో ఉండి కూడా సినిమా డైలాగులు చెప్పాడు. 1%, బుల్లెట్ ఎప్పుడు వచ్చింది కాదు, దిగిందా లేదా, ఇలాంటి డైలాగులు చెప్పాడు. పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తే టీడీపీ పార్టీని మూసేస్తారా అని చెప్పి ఆయన ఆనాడు అసెంబ్లీలో అడగటం జరిగింది. మరి నిజంగానే పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసి ఉండుంటే వాళ్ళు టీడీపీ పార్టీని మూసేయమని అడగటానికి బాగుండేది. 5 ఏళ్లలో కూడా మూసివేయలేదు. ఇప్పుడు ఇదే పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నరేంద్ర మోదీ గారితో చెప్పిన మాటలు 2: ఒకటి అమరావతి, 2 పోలవరం. ఈ రెండిటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, మిగతాయి రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోగలుగుద్ది, అవసరమైతే బయట నుంచి ఏదో ఒకటి ఆకర్షించి చేసుకోగలుగుద్ది. కానీ ఈ 2 ప్రాజెక్టులు అనేవి భారీ ప్రాజెక్టులు, వీటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. ఆ విషయాన్నే నరేంద్ర మోదీకి చెప్తే ఆయన కూడా ఈ 2 విషయాల్లో పూర్తిగా సహకరించడానికి హామీ ఇచ్చారు. అన్నట్టుగానే మీకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకుతో ఒప్పందం ఇప్పిస్తున్నారు, తర్వాత 12,000 కోట్ల రూపాయలు మరో బ్యాంకుతో ఇప్పిస్తున్నారు. సో ఇవి మళ్ళీ వీటికి హామీ కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది, మనం కట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది వైసీపీ కేంద్రం ఇచ్చిన 15,000 అప్పు 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 అంటున్నారు. ఒకవేళ అది అప్పు అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అప్పు. కేంద్ర ప్రభుత్వం హామీతో కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే విషయం నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి గతంలో చెప్పింది. పూర్తి మా బాధ్యతతో ఇప్పించినటువంటి రుణం, అది రుణమే కావచ్చు కానీ పూర్తి మా బాధ్యతతో ఇప్పించాం, రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. అన్నట్టుగానే పోలవరానికి కూడా నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. గతంలో ఏదైతే కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటితో పాటు ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగింది కాబట్టి దాని గురించి కూడా చంద్రబాబు గారు వారి దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు ఓకే చెప్పటం, ఇవన్నీ కూడా చకచక జరిగాయి. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన అయితే చేశారు. దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పోలవరం గేమ్ చేంజర్, ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువే ఉండదు. గేమ్ చేంజర్ అంటే దీంతో పాటు పొలిటికల్గా కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి కూటమికి కూడా ఖచ్చితంగా ఒక గేమ్ చేంజరు. దీన్ని గన పూర్తి చేసి అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వానికి లాభం చేకూరుస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపుగా కరువే ఉండదనేది చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు మరో ప్రాజెక్టు కూడా కావాలి, దానికి కూడా
P4 పద్ధతులు అంటే పబ్లిక్ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు అనుకున్నట్టుగా చెప్పారు. 2019-24 మధ్య జగన్ సర్కారు విధ్వంసం, డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నా గ్రహించలేదు, 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి. సో ఇదే అతిపెద్ద స్టేట్మెంట్. పక్కాగా అన్నీ పరిశీలించిన తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు, ఒక 2-3 నెలలు అటు ఇటు అవ్వచ్చు కానీ పూర్తి చేయటం అయితే ఖాయం. జూన్ అన్నది డిసెంబర్ అవ్వచ్చు, అంతేగాని అంతకుమించి పూర్తి చేయటం అయితే ఖచ్చితంగా కన్ఫామ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా 25% పనులను 2 ఏళ్లలో పూర్తి చేయడానికి 2025 రానే వచ్చేస్తుంది. 2.5 ఏళ్లలో పూర్తి చేయడానికి అయితే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి పెన్నా అనుసంధానానికి 72,000 కోట్లు కావాలి. దీనికి P4 విధానంలో నిధులు సమీకరించే యోజన అంటే ఒక రకంగా చెప్పాలంటే నదుల అనుసంధానం. ఇది నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం అది. ఇక ఎడమ కాలువ ద్వారా వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలు బూదా వరకు తరలిస్తాం. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోదీ నిర్మలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇటు ఋషికొండకు కానీ ఇటు అమరావతికి కానీ పోలవరానికి కానీ సహకరిస్తున్నందుకు వారికి కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రానికి శాపమయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం కేవలం 3.8% పనులే చేసింది. 3.08 3.8 కూడా కాదు, 3.8 అంటే 4 దగ్గరికి వచ్చేది. 3.08 అంటే ఒక రకంగా చెప్పాలంటే 3.1% పనులు మాత్రమే పూర్తి చేసింది. దీనివల్ల ఏం జరిగింది? వేల కోట్ల నష్టం జరిగింది. నేను చెప్పింది అదే, పనులు జరగకపోయాయి, దానివల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు అదే అతిపెద్ద సమస్యగా మారింది. గత ప్రభుత్వంలో జలవనరుల మంత్రికి డయాఫ్రామ్ వాల్ అంటే తెలియదు, ప్రతి ప్రాజెక్టుకు ఆ వాల్ కడతారట. టీఎంసీకి క్యూసెక్యూలకు మధ్య తేడా కూడా ఆయనకు తెలియదని చెప్పి అటు అంబటి రాంబాబుతో పాటు అనిల్ కుమార్ యాదవ్ వీరిద్దరి మీద కూడా చంద్రబాబు గారు అయితే డైలాగులు వేయడం జరిగింది. ఆయన గతంలో అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన డైలాగ్ని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారే చెప్పారు. ఏదో ఒక మంత్రి గతంలో 1% అని చెప్పి మాట్లాడాడు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే చివరికి 1% చేయలేదు, 0.5% చేయలేదని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో సెటైర్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు గతంలో మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి విగ్రహాన్ని 100 అడుగులు విగ్రహం పెడతాను అన్నాడు. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది మా నాన్న, పూర్తి చేసేది నేను. మా నాన్న విగ్రహం 100 అడుగులు విగ్రహం పెడతా అన్నాడు. నువ్వు పూర్తి చేస్తే 100 కాకపోతే 200 అడుగులు విగ్రహం పెట్టుకో. పూర్తి చేసావా? చేయలా. ఇది జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పిందే. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, మాట తప్పడం మడమ తిప్పడం అని చెప్పి చెప్తారు కదా. మిగతా వాటిని కాసేపు పక్కన పెడితే పోలవరం పూర్తి చేసి 100 అడుగులు విగ్రహం పెడతాను అన్నాడు. అందులో ఎవరికి? దేవినేని ఉమామహేశ్వరరావుకి పట్టుపంచి పెడతానని చెప్పి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడాడు. దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం మీద విమర్శలు చేస్తుంటే నువ్వేం కంగారు పడొద్దు, పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసి నీకు పోలవరం పూర్తి చేసిన రోజు నీకు పట్టుపంచి కూడా నేను పెడతానని చెప్పి డైలాగులు వేయటం జరిగింది. చివరికి ప్రజలే కుంకుమ పట్టు పెట్టి పంపారు నిన్న ఇంటికి. నిన్నే కాదు, మీ పార్టీనే పంపారు ఓవరాల్గా. అంటే గతంలో ఏంటంటే పనులు తక్కువ మాటలు ఎక్కువ, 5-6 సార్లు దాన్ని మార్చారు. ఒక్కసారి కూడా కనీసం విచిత్రం ఏంటంటే ఎంత శాతం పూర్తయిందో ఎవడో చెప్పలా. 5 ఏళ్లలో పోలవరం ఈ 5 ఏళ్లలో ఒరే బాబు ఎంత చేశారో చెప్పండిరా అంటే ఒకడు కూడా చెప్పలా. కొంతమంది సమాచార హక్కు చట్టం ద్వారా అడిగే ప్రయత్నం చేసినా ఏదో డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు తప్ప ఇలా 3.1% మాత్రమే పూర్తి చేసామని చెప్పలా ఎవడో. 5 ఏళ్లలో 3% పోలవరం పూర్తి చేసినట్టు సిగ్గు శరం ఉందా మీకు? గతంలో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తీయండి బయటికి, 2019లో ఇచ్చాడు కదా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో మీరు చూడండి, యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తని రాశాడు అందులో మేనిఫెస్టోలో. స్టిల్ ఈ రోజుకి మేనిఫెస్టో ఉందో తీయండి ఒకసారి. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి. ఏంటి యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి అంటే 5 ఏళ్లలో 3% పోలవరం పూర్తి చేయటమా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి పోలవరం పేరెత్తే అర్హత ఉందా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? పోలవరం నిర్వాసితులందరికీ కూడా నష్టపరిహారం ఇస్తానని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు. పోలవరంలో నువ్వు సబ్బెట్టి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. నేను వచ్చిన తర్వాత గత రేట్లు ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు అనుగుణంగా మీకు నష్టపరిహారం ఇస్తాను, ఎకరానికి 10 లక్షలు 7 లక్షలు ఎంతో చెప్పాడు. నేను అదనంగా ఇస్తానని చెప్పాడు. ఇచ్చావా నువ్వు డబ్బులు? మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళిపోయి అదే నిర్వాసితులు పోలవరం నిర్వాసితులు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తే ఏమని చెప్పి తప్పించుకున్నాడు తెలుసా? నేను కేంద్రాన్ని అడుగుతున్నాను, కేంద్రం ఇచ్చిన వెంటనే మీకు ఇచ్చేస్తానని చెప్పాడు. మరి అదేదో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాలిగా, నేను ఏడవలేను కేంద్రం ఇస్తేనే నేను ఏడుస్తానని. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారు అనడానికి 1,00,000 ఉన్నాయి, అందులో పోలవరం కూడా ఒకటి.
అత్యంత దారుణంగా గతంలో ప్రతి సోమవారం పోలవరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్ళిందే 3 సార్లు పోలవరం దగ్గరికి 2 సార్లు వెళ్ళాడు 3 సార్లు వెళ్ళాడు అంతే. ఇప్పటికీ చంద్రబాబు గారు ఆల్రెడీ 6 సార్లు వెళ్ళారు పోలవరం దగ్గరికి, అంటే నెలకు ఒకసారి కంటే ఎక్కువ సార్లు వెళ్తున్నాడు ఆయన. ఇది పోలవరం మీద నిన్న చంద్రబాబు గారు అయితే అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు ఆంధ్రుల జీవనాడిగా పిలువబడుతున్నటువంటి అతిపెద్ద భారీ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. నిపుణుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాటే 2027 జూన్ నాటికి పూర్తి చేస్తాం. 2-3 నెలలు అటు ఇటు అవ్వచ్చు తప్ప అంతకు మించి ఆలస్యం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. దీనికి ప్రధానంగా సహకరించాల్సింది కేంద్ర ప్రభుత్వం. నిధులు ఎప్పుడైతే సక్రమంగా వస్తాయో ఆటోమేటిక్గా పనులు అనేవి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి నిధులు తేలేదు, పనులు జరగలేదు. పైగా టీడీపీ హయాంలో చేసిన పనులకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని నిధులు విడుదలయ్యాయి. అంటే పనులు చేసిన వెంటనే నిధులు రావు, తర్వాత 3 నెలల్లో 6 నెలల్లో ఏడాదో పడుద్ది రావడానికి. అలాగే చంద్రబాబు గారు చేసిన పనులకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిధులు వస్తే ఆ నిధుల్ని పప్పు బెల్లాల్లో వాడేశాడు. పోలవరానికి కూడా పెట్టలా, పని వచ్చిన నిధులు దానికన్నా పెట్టలా. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా దారుణాలు. అందుకే చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, 2019-24 మధ్య జరిగింది విధ్వంసం. నిర్లక్ష్యం కూడా కాదు, నిర్లక్ష్యం వేరు. మళ్ళీ ఇది పూర్తిగా విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తానని చంద్రబాబు గారు చెప్పడంతో ఇటు రైతాంగంలో కానివ్వండి, రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి ఆ ఆనందం అయితే వ్యక్తమవుతుంది. చాలామందిని ఇది ప్రకటించిన తర్వాత నిన్న సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. సాధ్యమైన చంద్రబాబు గారి ప్రకటన ప్రకారం గత 5 ఏళ్లలో జరిగింది, 2 ఏళ్లలో జరుగుద్దా అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే రాజకీయాలకు అతీతమైన వాళ్ళే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఎందుకంటే 71% పోలవరం ఆల్రెడీ ఆయన ఉన్నప్పుడు చేశాడు. ఆయన వచ్చేటానికి అది 13-14% ఉండే, తర్వాత అది 70%కి తెచ్చాడు. 25% పోలవరం పూర్తి చేయడం చంద్రబాబు గారికి చిన్న విషయం. అందులోనూ కేంద్రం సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందు పూర్తి చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పోలవరం పూర్తయితే మంచి రోజులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.